సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డఫాబెట్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. బెట్టింగ్ పరంగా యూజ్ చేసుకోనికి ఈ యాప్ వచ్చేసి వాడచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా, ఈ యాప్లో విత్డ్రా ఎట్లుంది, డిపాజిట్ ఎట్లుంది, ఈ యాప్ని యూజ్ చేయడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ కొంచెం రిస్క్ ఎక్కువైనా పర్లేదు, జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకోనికి బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఈ డఫాబెట్ అనే యాప్ ఏదైతే ఉందో, బెట్టింగ్ పరంగా ఈ యాప్ని యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఇది ఏంటంటే మీ యొక్క స్పోర్ట్స్ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీకు కనుక మంచి స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నట్టయితే యూజ్ చేసుకోనికి ఈ యాప్ అయితే బెస్ట్గానే యూజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఈ యాప్లో ఏంటంటే, విత్డ్రాల్కు డిపాజిట్కు సంబంధించి ప్రాబ్లం అయితే ఉంది. డిపాజిట్ పరంగా చూసుకున్నట్టయితే మన బ్యాంక్లో నుంచి మనీ కట్ అవుతున్నాయి, బట్ యాప్లో యాడ్ అవ్వట్లేదు. ఇంకొంతమందికి ఏంటంటే, విత్డ్రా పెడితే విత్డ్రా ప్రాసెసింగ్లోనే ఉంటుంది. 7 days అయినా, 10 days అయినా, 15 days అయినా మనకైతే ప్రాసెసింగ్ అనేది చూపెడతా ఉంది. సో ఈ విత్డ్రాల్ డిపాజిట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే, పాత అకౌంట్స్ ఏవేవైతే ఉన్నాయో డఫాబెట్కి సంబంధించి ఇదివరకే అకౌంట్ తీసిన వాళ్ళకైతే విత్డ్రా డిపాజిట్ అయితే పర్ఫెక్టే ఉంది. కాకపోతే కొత్తగా తీసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే విత్డ్రా డిపాజిట్ అయితే ప్రాబ్లం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంకి సంబంధించి నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తా. ఒక్కసారి అయితే ట్రై చేయండి. 90% అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే, మీరు డఫాబెట్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఒక 3 lines అయితే ఆగుపడతాయి. ఆ 3 lines పైన క్లిక్ చేసిన తర్వాత మనకు కాంటాక్ట్ ఆజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అయితే చూపెడుతుంది. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో వాళ్ళకైతే తెలియజేయండి. తెలియజేసిన తర్వాత వాళ్ళైతే రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ విత్ సెల్ఫీ, అంటే పాన్ కార్డ్ పట్టుకొని మీరైతే ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సెల్ఫీని వాళ్ళకి అప్లోడ్ చేసి మీ ప్రాబ్లం కనుక చెప్పినట్టయితే 90% విత్డ్రా డిపాజిట్ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్లలో ఎప్పుడు విత్డ్రా ఎప్పుడు డిపాజిట్ ఎట్లుంటుందో చెప్పలేం కాబట్టి దయచేసి పెద్ద మొత్తంలో అయితే యాడ్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా మీరు విన్నింగ్ పరంగా గెలుచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా విత్డ్రాల్ చేసుకోనీకైతే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.